నిన్ను మరిచిపోలేమని ఈ జగతిన సోకాడు అంటూ దివంగత మహానటుడు శోభన్ బాబు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో గల సునాయన ఆడిటోరియం ఇందుకు వేదిక అయ్యింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా కేవి సుబ్బారెడ్డి, విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ శోభన్ బాబు జయంతి సందర్భంగా వీరాభిమాని మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, కర్నూలు ప్రజలు ఆయన అభిమానుల మధ్య కోలాహలంగా జరుపుకోవటం అభినందించదగ్గ విషయమని అన్నారు. కర్నూలు నగరంలో శోభన్ బాబు విగ్రహం ఏర్పాటు చేయడం ఎవరూ నమ్మలేని విషయమన్నారు. లివింగ్ హై థింకింగ్ అని చెప్పవచ్చు అన్నారు. ఆయన నటుడిగా ఉన్నంత వరకు హౌ టు లివ్ హ్యాపీ చెప్పారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. అనంతరం శోభన్ బాబు నటించిన పలు సినిమాల నుండి అభిమానుల కోరిక మేరకు పాటలను ఆలపించి ఆనంద వేడుకల్లో ముంచెత్తారు. జయంతిని పుట్టినరోజుగా జరుపుకుంటున్నటువంటి కర్నూలు ప్రజలు, ముఖ్యంగా వారి వీరాభిమాని అయినటువంటి సుధాకర్ బాబు గారిని మనం అభినందించాలి. వారితో పాటు తరలి వచ్చినటువంటి వేలాది మంది ప్రజలను కూడా అభినందించాల్సిందే. ఏకంగా శోభన్ బాబు గారికి ఒక విగ్రహం పెట్టాము కర్నూలులో అంటే ఎవరు నమ్మలేనటువంటి విషయము. ఎందుకంటే ఇక దాదాపు ఏ నటుని కూడా కర్నూలులో అలాంటి సత్కారం జరగలేదు. దీనికి కారణం శోభన్ బాబు గారు సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని చెప్పొచ్చు. ఆయన నటుడిగా ఉన్నంత కాలం కూడా ఎప్పుడు కూడా హౌ టు లివ్ హ్యాపీలీ అనేది మాత్రమే చెప్పాడు. ముఖ్యంగా తల్లిదండ్రులను బాగా చూసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఏం సంపాదించినా దుర్వ్యసనాలకు బానిస కాకుండా దాన్ని స్థలాల మీద, పొలాల మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పడం. సుధాకర్ బాబు గారు అదే చెప్తూ ఉంటారు, నేను ఈరోజు ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నానంటే ఆయన పుణ్యమే, ఆయన చెప్పిన సలహానే అని. మరి శోభన్ బాబు గారి సలహాతో మురళీమోహన్ గారు కూడా చాలాసార్లు చెప్తుంటారు, నేను ఈరోజు ఇంత రిచ్ కావడానికి శోభన్ బాబు గారే అని. అనేక మందికి మార్గదర్శిగా ఉన్నటువంటి శోభన్ బాబు గారు మనందరికీ కూడా ఖచ్చితంగా మార్గదర్శియే. వారి సేవలు ఏవి కూడా బహిరంగంగా చేయలేదు, మరి కేవలం అనానిమస్గా మాత్రమే చేస్తూ వచ్చారు. సో మనందరం కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన ఎంతకాలమైనా సరే మన గుండెల్లో ఉండాలి. మేమందరం కూడా ఆయన స్ఫూర్తితో మా వంతుగా ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. సో వారు ఈ జీవిత కాలమే కాకుండా రాబోయే తరాలను కూడా ఇలాగే ఇన్స్పైర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నేను డాక్టర్ కేవి సుబ్బారెడ్డి, విద్యా సంస్థల అధినేత, అన్నదాత.